జీవితంలో కూడా దేవుడు ఏ ఏ ఉద్దేశాలు, ఏ ఏ ఆలోచన, ప్రణాళికలు కలిగి ఉన్నాడో మరి ఆయన నేను రాత్రి సమయం కూడా విషయం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు తల్లి గర్భంలో ఉండగానే, పిండమునై ఉండగానే, ఇంకా మాంసపు ముద్దగా ఉండగానే ఆయన నీ ఆఖరి గడి వరకు కూడా ఏం చేశారంట, లెక్కించాడు. ఈ మాటని మనం విన్నాం కదండి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైతే నీకు చేస్తాను అని చెప్పాడో, నువ్వేదైతే పొందుకుంటావు అని దేవుడు చెప్పాడో, దానికి ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే నెగిటివ్గా చెప్తాడు. ఎందుకంటే ఇది నీ వల్ల అవ్వదు, నువ్వు పొందుకోలేవు, నీ జీవితము దీనికి ఎంత మాత్రము కూడా పొందుకునే స్థితి ఇది కాదు అని ఎప్పుడూ కూడా నెగిటివ్గా చెప్తూ ఉంటాడు. అయితే మొట్టమొదటిగా నువ్వేమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, చూడండి, ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ అంటే పాజిటివ్ ఎప్పుడుగా నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే పాజిటివ్గా నువ్వు ఏం చేయాలంట, ఆలోచించాలి. ఎందుకంటే నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నా దేవుడికి ఏది చెయ్యాలో నాకు తెలుసు, అంటే నా దేవుడు ఏది చెయ్యాలో నాకు ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు ఆయన నాకు చేసేవన్నీ కూడా నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే కార్యాలు నా జీవితంలో జరిగిస్తాడు అని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంట, మన జీవితంలో విశ్వసించాలి. అయితే కొన్ని విషయాలు ఈరోజు మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం పడిపోయేటట్టుగా చేస్తాయి. అందుకని అంట సమస్యల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలంట నిన్ను తీసుకెళ్తే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయి, లేకపోతే చాలా కింద స్థితికి తీసుకెళ్ళిపోతాయి. చాలా మంది జీవితాల్లో నష్టం జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక బాధ వస్తుంది, ఒక సమస్య వస్తుంది, ఒక కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు సాతాను గారు ఏం చేస్తారంటే అప్పుడు ఎందుకు వచ్చిందో కష్టము అది ఒక్కడే చూపించడు, అంతకు ముందు నీకున్న కష్టాలన్నీ తీసుకొస్తాడు. అదిగో ఈమె ఒకప్పుడు ఇలా ఉంది కదా, ఈమె ఒకప్పుడు అలా ఉంది కదా, నువ్వు వాళ్ళకి అంత మేలు చేస్తావు కదా, నీ భర్త గురించి నువ్వు నిలబడ్డావు కదా, నీ భార్య గురించి నువ్వు నిలబడ్డావు కదా, నీ పిల్లల గురించి నువ్వు నిలబడ్డావు కదా, నీ భర్త ఏం చేస్తాడు ఇప్పుడు, నీ భార్య ఏం చేస్తుంది, నీకు చూడు నీకు ఏం మేలు జరిగింది అని అప్పుడు జరిగిన దానికంటే నువ్వు ఎన్నిసార్లు అయితే బాధపడ్డావో అవన్నీ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంతే అని లేనిపోయిన దానికి నేను గురి చేసి పూర్తిగా దేవుడు దగ్గరండి నేను దూరపరిచి వాడు ఇంకా కొంచెం ఎక్కువగా నేను నాశనం చేయడానికి వాడు అనుకూలంగా నీ జీవితాన్ని చేస్తాడు, మారుస్తాడు. అందుకనే ఎప్పుడు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ కష్టం రాని, బాధ రాని, నష్టం రాని, ప్రమాదం ఏదైనా రాని, ఒకటి పంట గుర్తు ఏంటంటే నా దేవుడికి తెలియకోకుండా రాలేదు. నా దేవుడు ఇది వచ్చింది అంటే ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఖచ్చితమైన ఉద్దేశము, ఖచ్చితమైన ఆలోచన దాని పట్ల నా దేవుడు కలిగి ఉన్నాడు. ఏ కష్టమైతే వచ్చిందో, ఏ సమస్య అయితే వచ్చిందో, ఏ శోధన అయితే వచ్చిందో, ఏ విపత్తు అయితే వచ్చిందో దానికి తగ్గట్టుగా దాన్ని తట్టుకునే శక్తి నా దేవుడితో నేను ఉన్నాను. కాబట్టి నా దేవుడు ఇచ్చి దాని మీద నాకు విజయాన్ని ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నువ్వేం చేయకూడదు, మర్చిపోకూడదు. అందుకని చూడండి, జీవితంలో ఆటుపోటు ఎప్పుడు సహజమైనది. అంటే ఒకే కష్టము నీ జీవితంలో ఒకరు రావచ్చు, నా జీవితంలో ఒకరు రావచ్చు. ఒక సమస్య నీకు ఒకరి ద్వారా రావచ్చు, ఇంకొక సమస్య నాకు ఇంకొకరి ద్వారా రావచ్చు. ఒకవేళ నాకు ఆరోగ్య పరంగా ఉండొచ్చు, నీ కుటుంబ పరంగా వచ్చు, ఇంకొకరికి ఆర్థిక పరంగా. అందుకని ఒక సామెతలుగా ఎంత చెట్టుకి అది కానీ ఒక ఆత్మీయమైన సత్యాన్ని ఒక నేర్పిస్తా. ఏంటంటే నీ దేవుడికి నీ స్టామినా ఎంతో తెలుసు. ఏం తెలుసు? నీ శక్తి ఏంటో. అంటే ఆ శక్తికి మించి నీ మీద సమస్యలు
తీసుకురాడు. అంటే ఆయన తీసుకురాడు, వస్తున్న వాటిని ఏం చేయడు. ఇప్పుడు సపోజ్ మనకి ఏం కడుతున్నారు అక్కడ, గేట్లు కడతారు కదా, ఆ గేట్లు కట్టకపోతే, నీళ్ళు ఆపకపోతే, నీళ్ళు వెళ్ళిపోయి ఏమైపోతాయి, ఊళ్ళు. అంటే అది అదే అందులో ఎంతవరకు నింపాలో తెలుసు, ఎంతవరకు వదలాలో. అంటే దాని వల్ల ఏం చేస్తుంది, ఎదుటి వారికి అందుకనే నీరు ఎక్కువ వచ్చేస్తుంది. ఆ తీర ప్రాంతాలందరూ ఏం చేసి మీరు ఖాళీ చేసేయండి. అంటే ఇది ఏంటంటే హెచ్చరిక. సో దేవుడు ఏం చేస్తాడంటే, మరి ముఖ్యంగా మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా సమస్య, శోధన, విపత్తు మీ మీదకు వస్తున్నప్పుడంట దేవుడు పదే మనల్ని ఏం చేస్తాడ, హెచ్చరిస్తాడు. ఈ విషయాలు కూడా మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నీ భక్తి జీవితము అనేది నీ సమస్య వచ్చినప్పుడు దానిలో ఇంకా బొబ్బలంగా ఏం చెప్పడాలంటే నిలబడాలి. అంటే అలా నిలబడకపోతే వచ్చే సమస్యలు ఏంటి, అలా నిలబడితే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం. ఒకసారి కీర్తనలు 78 ఒకసారి తీయండి. మొదటిగా స్థిరముగా ఉండలేదు. అయితే మీకు ఒక మాట నేను చెప్తా, బాగా వినండి. దేవుడు నా జీవితం నుంచి చెప్పుకుంటా, నా స్థితి బాగలేనప్పుడు నా స్థితి బాగు చేశాడు. ఏమీ లేనప్పుడు విలువ లేని నాకేమిచ్చాడు, విలువిచ్చాడు. స్థితి లేని నాకేమిచ్చాడు, స్థితి ఇచ్చాడు. ఒక కుటుంబంగా కట్టబడ్డాడు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు లేవనెత్తాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నప్పుడు నేనేం చేయాలి, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, మీరు మాట్లాడాలి. ఆయన చేసిన మేలును బట్టి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఏంటి అసలు? చాలా మంది చెప్తారు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి అసలు? స్తుతించడం, ఇంకా ఆరాధించడం, ఇంకా మహిమపరచడం, ఇంకా ప్రథమఫలం ఇవ్వాలి, ఇంకా విశ్వాసంతో వెళ్ళాలి, ఇంకా స్థిరుడిగా ఉండాలి, ఇంకా అలా దేవుడి సన్నిధికి రావాలండి. నీవి కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ ఎక్కడ చేయలేస్తావు? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, మొట్టమొదటిగా అంటే ఇవన్నీ నాకు కలిగినప్పుడు నాకు వచ్చే ఒక ఆలోచన, నేను నా దేవుడితో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్న వ్యక్తిని బ్రతికి ఉండడానికి కారణం దేవుడి కనుక నేను బ్రతికున్నంత వరకు కూడా దేవుడి కొరకు నేను జీవించాలి, దేవుడి సన్నిధిలో కనబడాలి, దేవుడితో నడవాలి. అంటే ఆ దేవుడు సన్నిధిలో ఉండడము, దేవుడితో నడవడము, దేవుడితో జీవించడము నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. అది అంటే కృతజ్ఞతాస్తుతులు అంటే మన నోటితో చెప్పినట్టు కాదు, దేవుడి కొరకు నువ్వు నడిచినది కూడా. చూడండి, మరి అబ్రహామా నువ్వు కుమారుని ఇచ్చేయి, ఇదిగో కుమారుని చంపేస్తాను అంటే అబ్రహాము కృతజ్ఞత ఎలా చెల్లించాడు? దేవుడు చెప్పిన మాట వినడము ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు అంటే చూడండి, వచ్చే ప్రభువా అని థ్యాంక్స్ అని చెప్పింది కాదు, దేవుడు నీతో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నువ్వు చేసినప్పుడు మాత్రమే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. నాయన అక్కడికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తే అని అన్నావు అనుకోండి, తేకోకుండా ఆ తర్వాత ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ మనతో బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మనం చెప్పిన మాట విన్నట్టేనా? కాదు. అంటే కృతజ్ఞత అంటే ఏమిటి? చెప్పిన మాట వినాలి. అంటే ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అంటే కొట్టుకెళ్ళి రారంటే నాకు కుదరదని వెలుగు అంటే
అంటే నేను ప్రేమిస్తున్నాను అన్న మాట, నువ్వు చెప్పిన మాట నేను వింటాను. అంటే అమ్మా నాన్న ప్రేమిస్తున్నావు అంటే అర్థమైతే అమ్మా నాన్న ఏ మాట చెప్తే మాట మనం వినాలి. ఆ మాట తూచా తప్పని పాటించినప్పుడు మాత్రమే మీ అమ్మా నాన్నని నువ్వు ప్రేమించినట్లు, వాళ్ళు గౌరవిస్తున్నట్లు. ఇక దేవుడు కూడా అదే మాట్లాడతాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట చేయడం అంటే నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా విధేయత ద్వారా, నా లోబట్టం ద్వారా ఇక నేనేం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా నువ్వంటే నాకు స్తోత్రం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పిల్లలు నమ్మంటే నాకు కొంత ప్రభా అన్నాడు అబ్రహాము. కాదుగా, అవునా కదా? అంటే దేవుడు అంటే ఇష్టము అన్నది నువ్వేం చేయాలి? నీ ప్రవర్తనలో చూపించాలి, నీ యొక్క నడకలో చూపించాలి, నువ్వు నీ విధి విధానాల్లో చూపించాలి. అది అమ్మా లక్ష్మీనారాయణ గారు మీరంటే నాకు ఇష్టం అని చెప్పా. నాకు కష్టమైన నష్టమైన ఏ బాధన్నా ఆయన ప్రార్థన పెట్టుకుని నేను వెళ్ళాలి. అంటే ఆయన ప్రేమిస్తున్నాను అని ఎలా తెలుస్తుంది? అంటే ప్రేమ ప్రతి విషయంలో నువ్వేం చేయాలి? కనపరచాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంట చూడండి, వాళ్ళ హృదయం ఎలా లేదంట? స్థిరముగా లేదు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఈ గొప్ప కార్యాలు అన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఇంకా లోతుగా నడవాల్సింది, ఇంకా దేవుడు హత్తుకోవాల్సింది, ఇంకా దేవుడితో నడవాల్సింది, ఇంకా దేవుడి కొరకు జీవించాల్సింది. వాళ్ళు పూర్తిగా దేవుడు విడిచిపెట్టి ఇంకా ఏమి ఇస్తావు, ఇంకా ఏం చేస్తావు, ఇంకా ఇది చేయలేదేంటి, ఇంకా అది చేయలేదేంటి, ఇంకా నా జీవితం అలా ఉందేంటి అని అలా దేవుడిని ప్రశ్నించడానికి మన జీవితం ఉపయోగపడుతుంది. కానీ అంతవరకు అయ్యో తినడానికి కూడా ఇబ్బంది పడినప్పుడు, ఫరో దగ్గర ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? రక్షించాడు. అయ్యో వేసుకున్న పట్టులు ఏమైపోలేదు? మాసిపోలేదు. వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఎర్ర సముద్రం ఆ యొక్క ఎడారిలో చుక్క నీళ్లు కూడా దొరకని సమయంలో మా దేవుడు మమ్మల్ని మా యొక్క మన్నాతో మమ్మల్ని చేశాడు, పోషించాడు. ఆ యొక్క పంటలు పగలగొట్టి నీళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏం చేయలేదండి? అర్థమవుతుందండి. అందుకనే క్రైస్తవంలో నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఎదగాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసిన దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి ఇంకా ఎక్కువగా దేవుడితో నడవాలండి. అది నువ్వు చేసిన మేలన్నీ ఒకలాగా, నీ జీవితం నీ నడక ఒకలాగా ఉంటే నువ్వు ఎదిగినట్లు. ఇక్కడ వాక్యము కొన్ని అదే చెప్తుంది. ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి, నేను చెప్తాను మళ్ళీ. చూడండి ఎందుకు స్థిరంగా ఉండలేదు, చూడండి ఎందుకు స్థిరంగా ఉండలేదు, ఎందుకు హృదయం అంటే వాళ్ళ హృదయంలో దేవుడు చేసినవి ఆయన దృష్టి పెట్టే కంటే వాళ్ళకి కావలసిన వాటి మీద వాళ్ళకి పెట్టారు దృష్టి పెట్టారు. అర్థమవుతుందా? అంతే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఫరో దగ్గర నడిపించిన నీ దేవుణ్ణి, ఇన్ని అద్భుతాలు చేసిన నేను ఈ పని నీకు చేయలేనా? ఖచ్చితంగా చేస్తాను. కానీ తన హృదయములో వాళ్ళు ఏం తీసుకొచ్చుకున్నారు? కలవరాన్ని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ హృదయంలో ఆ యొక్క ఆందోళన తీసుకొచ్చుకున్నారు. ఈరోజు నా ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో హృదయ ఆందోళన ఎప్పుడు వస్తుంది? హృదయంలో కలవరం ఎప్పుడు వస్తుంది అంటే పరిపూర్ణంగా దేవుడి మీద నువ్వు ఏం చేయనప్పుడు, ఆధారపడినప్పుడు, పరిపూర్ణంగా దేవుడిని నువ్వు ఎప్పుడు ఆశ్రయించినప్పుడు, పరిపూర్ణంగా దేవుడితో నువ్వు ఎప్పుడు నడవలేనప్పుడు నీ జీవితంలో కలవరము, ఆందోళన, కంగారు అనేది వస్తుంది. చూడండి, ఒక మాట నేను చెప్తాను, ఒక అద్భుతమైన విషయం చెప్తా. యేసుక్రీస్తు వారు అక్కడ అనేక మందికి ఏం చేయాలనుకున్నారు? భోజనం పెట్టాలనుకున్నాడు.
కానీ పెట్టండి, అయ్యా ఆంధ్రయ్య పిలుపు ఏం చేద్దాం అన్నప్పుడు, అయ్యా ఎంతమందికి భోజనం పెట్టాలంటే మనకి చాలా తినారాలు కావాలి కనుక ఏం చేద్దామంటే మీరు అందరం పంపించేస్తాం. అలాగే ఆంధ్రయ్య ఏం చేద్దాం అంటే, అయ్యా ఒక పిల్లల దగ్గర ఏమున్నాయి, చేపలు ఉన్నాయి, కానీ ఎంతమందికి మనం పెట్టలేము. ఎందుకని అంటే వాళ్ళ హృదయములో అంతమందికి పెట్టలేము, అది చెయ్యలేమన్న ఆలోచన ఉంది. కానీ అంతకు ముందు అద్భుతాలు చేసిన దేవుడు, ఇది చేయడానికి సమర్థుడు, ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడు, అలనాడు ఎన్నాడు కూడా చేస్తాడు అన్న ఆలోచన వాళ్ళ జీవితంలో మర్చిపోయారు. ఈరోజు అదే చెప్తున్నాడు, నీ జీవితంలో ఇంతవరకు బలముగా ఉన్న దేవుడు, ఇంతవరకు శక్తిగా ఉన్న దేవుడు, ఇంతవరకు అనేకమైన కార్యాలు చేసిన దేవుడు, ఏకాదో చేయడానికి సమర్థుడు. ఆయన సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన ఏదైనా చేస్తాడు ఈ జీవితంలో. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏం చేశారు, అన్ని అద్భుతాలు చేసినాడికి నీకేమన్నా ఇదేమన్నా ఆశ్చర్యంగా ఊరుకో అయ్యా నువ్వు పెట్టేస్తామనంటే దేవుడు ఏం చేసేవాడు, ఎగిరి గంతేసేవాడు, ఆశ్చర్యపోయేవాడు. కానీ వీళ్ళ హృదయాల్లో ఆలోచన బాధపడ్డాడంట దేవుడు. ఈరోజు ఇదే చెప్తున్నా, నీకు ఎన్నైనా ఉన్నవండి అయితే ఒక చెప్పండి, నీకు కావాల్సిన అట్లకి ఇలా రాసేసేయండి, ఇలా పెట్టండి, పెట్టి నా దేవుడు చాలు అని రాయండి. నా దేవుడు చాలు. అప్పుడు మరి చెప్తాను మీకు అక్కడ ఆయనను ఎందుకు స్థిరముగా ఉండలేదు, బాగా చెప్పాలి. ఎందుకు స్థిరముగా ఉండలేదంటే దేవుడు కార్యాలు వాళ్ళ పట్ల ఏం చేసుకోలేదు, భద్రం చేసుకోవాలి. బాగా గుర్తు పెట్టుకొని, దేవుడు కార్యాలు భద్రం చేసుకోలేదు, కానీ దేవుడు కార్యాల కంటే వాళ్ళ ముందు బ్రతికిన జీవితం మాత్రం జ్ఞాపకించుకుంది. అక్కడ ఆ సర్కిల్ దగ్గర కూర్చున్నప్పుడు, ఆ గిన్నెల దగ్గర కూర్చున్నప్పుడు అవి బాగున్నాయి, కానీ వినిపించిన తర్వాత దేవుడు. అందుకనే ఈరోజు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. నీ జీవితం బాగుపరచడానికే ఆయన సన్నిధికి రమ్మన్నాడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగించడానికే ఆయన సన్నిధికి రమ్మన్నాడు, నీ జీవితంలో మార్పు జరిగించడానికే దేవుడు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. కనుక మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన పట్ల నీ పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకనే మీ హృదయాలు ఏం చేయవద్దండి, స్థిరముగా ఉంచండి. అందుకనే మన యొక్క భక్తి జీవితము దేని మీద కట్టుకోవాలి, బండ మీద కట్టుకోవాలి. దేని మీద కట్టుకోవాలి, బండ మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. ఆ అమ్మ ఎలా ఉంటుంది, ఈ అమ్మ అలా ఉంటుంది, ఆ అబ్బాయి అలా అంటాడు, ఈ అబ్బాయి, ఎంతమంది అలా ఉన్నప్పటికీ కూడా నీ హృదయం ఏమవ్వకూడదు, స్థిరత్వాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా అంటే ఎవరు చెప్పినా నా దేవుడు ఇలా చెప్పలేదు, అంటే ఏ సమస్యలు వచ్చినా నా దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఆ యొక్క స్థిరత్వాన్ని నువ్వేం చేసుకోవాలి, కోల్పోకూడదు. ఆ స్థిరత్వానికి ఎలా వచ్చింది, ఎలా వచ్చిందంటే దేవుడితో సహవాసం చేసినప్పుడు వచ్చింది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు వచ్చింది, ఎక్కువగా దేవుడు ఎదిగినప్పుడు వచ్చింది. అందుకనే తోని సంఘ సహవాసం అంట నిన్ను ఇంకా లోతైన అనుభవాల్లోకి తీసుకెళ్తుంది. అది ఎప్పుడు కూడా మనము మన ఆ లోతైన చూడండి, యేసేపు ఫలించిన కొమ్మ అట, అతడు ఊట వద్ద ఫలించిన కొమ్మ. చూడండి, యేసేపు ఫలించిన కొమ్మ, కానీ యేసేపు సమస్యలు రాలేదా, యేసేపు శోధన రాలేదా, యేసేపుకి విపత్తులు రాలేదా? అయితే తన స్థిరత్వాన్ని అతను ఏమవ్వలేదు, కోల్పోలేదు. అంటే ఇప్పుడు నీ స్థిరత్వాన్ని నువ్వు కోల్పోకపోతే నీ దగ్గర వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా
కూడా ఒక్కసారి దేవుడు నీవే వాళ్ళకి ఆ స్త్రీని దేవుడు ఏం చేస్తాడు నియమించుతాడు. నువ్వు ఒకప్పుడు ఏముందిలే అండి ఇతన ఏముందిలే అండి ఈవి అన్న ఆ మిమ్మల్నే దేవుడు ఒక గొప్ప వ్యక్తులుగా ఉంచాడు. స్థిరత్వం. అందుకనే నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టి, అందుకనే చూడండి యెహోషువ చెప్తాడు, మీరు 2 తలంపుల మధ్య ఏం చేయొద్దు. ఏలే చెప్తాడు, మీరు 2 తలంపుల మధ్య ఉండొద్దు. బయలైతే బయలు వెంబడించండి, యెహోవా దేవుడైతే యెహోవాని వెంబడించండి. అంతే. కాస్త లోకము కాస్త దేవుడితో మీరేం చేయొద్దు, సహవాసం చేయొద్దు. అది చేస్తే బాగుంటుంది చెప్పి అది చేయొద్దు, మళ్ళీ ఇది చేస్తే అది 2 వైపులా మీరు చేయొద్దు. పరిపూర్ణంగా ఉంటే దేవుడి వైపు ఉండండి, లేదా పరిపూర్ణంగా ఉంటే మళ్ళీ అదే మా అటువైపే ఉండండి. దేవుడితో మాట్లాడుతున్నాడు. అందుకనే స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? స్థిరత్వం. దేవుళ్ళలో మనం స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి 2 అది జ్ఞాపకం చేసుకోండి. అదే సమయమ్మా గట్టిగా స్తోత్రం చేయండి. నాలో నిబంధనలు ఏం చేయలేదంట, నమ్మలేదు. అంటే దేవుడిని వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. అంటే చూడండి, నమ్మలేకోకుండా అందుకనే సమ్మతింపకోకుండా మనం కూడా ఏం చేయలేము, నడవలేము. అంటే దేవుడు నువ్వేం చేయాలి, నమ్మాలి. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నా పాపల నిమిత్తం చనిపోయాడు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, తను తానే ఇచ్చేసుకున్న దేవుడు. ఏదైనా ఇవ్వడానికి ఆయన ఏం చేయడు, వెనకాటు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు తన సర్వాన్ని ఏం చేశాడు, దారిపోసాడు. ఆయన ప్రాణము పెట్టినట్టుగా తన కంటే ఎక్కువగా నన్ను ఏం చేశాడు, ప్రేమించాడు. ఎప్పుడు కూడా అందుకని చూడండి, ఆ మాట నమ్మలేదంటే వాళ్ళు ఏం చేయాలండి, నమ్మలేదు. అంటే నమ్మలేనప్పుడు ఏం చేస్తామంటే అక్కడ కార్యాలు మనం చూడాలి. ఒక దగ్గరికి వెళ్ళారంటే దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయలేకపోయారంటే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అందుకనే మాత నువ్వు అనేకమైన పనులు చేత ఏం చేస్తున్నావు, తొందరపడుతున్నావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏం చూస్తావు? ఈ మహిమను చూస్తావు. నువ్వు నమ్ము. ఒక పిల్లవాడు తన తండ్రిని ఏ విధంగా అయితే నమ్ముతాడు, ఒక అమ్మని నాన్న ఆ విధంగా నమ్ము. వాళ్ళలో ఏ మాత్రము మా నాన్న పెద్ద కార్డు తెస్తాడంటే మా అమ్మ కార్డు తెచ్చిందట, మా నాన్న కార్డు తెస్తాడే, ఆయన డబ్బులు ఉన్నాయి లేదా పిల్లకి ఆ కార్ దగ్గర మా డాడీ కార్ తెచ్చాడు అంటే నాకు తెలుసు. నువ్వు ఆ విధంగా నమ్మాలి. అందుకనే చూడండి, నమ్మకం అనేది, విశ్వాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, చాలా ఆ విశ్వాసము ద్వారా ఆ నమ్మకం పెట్టుకుంటే అది చూడండి. అందుకని శతాధిపతి అతను ఒక అతన్నాడు కదా, అయ్యా నా దాసుడు ఏమైపోయాడండి, చావడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు అన్నమాట ఆ వస్త్రాలు పదంటే, అయ్యా నువ్వు రావద్దు, నీ మాట మాత్రము సెలవి. వెంటనే యేసుక్రీస్తు అనగా ఇశ్రాయేలీయులు ఇలాంటి వారిని నేనే ఇక్కడ మాట మాత్రం పక్కన పెట్టి శిష్యులతో పాటే ఉన్నాడు. లేకు నీవేమైపోతున్నావు, నశించిపోతున్నావు, నీకు చింతలేదా? కానీ శతాధిపతి ఏమన్నాడు, అందుకని చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు. మనందరము కూడా సిలువ తర్వాత ఉన్నవాము కదా. అయితే యేసుక్రీస్తు వారు నా నిమిత్తం చనిపోయాడు, నా నిమిత్తం సమాధి చేయబడ్డాడు, నా నిమిత్తం మనం ఏం చేస్తా ఉంటాం, నమ్ముతున్నాం. కనుక నీ విశ్వాసం చాలా గొప్పది. అందుకనే మొదటిగా మనం ఏం చేయాలంటే స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. అందుకనే చూడండి, యేసుని నమ్ముకున్నావా, ఇక నువ్వు ఖచ్చితంగా దానికి ఏం చేయాలి, పైనే ఉండు. అది ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. ఆయన నాకు చాలిన దేవుడు.
నెంబర్ 2, నువ్వేం చేస్తున్నావు? వెయ్యాలి, నమ్మకాన్ని ఉంచాలి. ఎందుకంటే ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. చూడండి అక్కడ మాట, ఒక యేసుక్రీస్తు వారు పైన ఆ కొండ మీద దిగొస్తున్నప్పుడు ఒక తండ్రి తన కుమారుని తీసుకొస్తారు కదండి. తీసుకొచ్చినప్పుడు ఆ కుమారుని వాళ్ళు శిష్యులు అల్లగొట్టలేరు. వచ్చింది, అయ్యా నా కుమారుడు. చూడండి ఒక్కోసారి అందుకని మనం ఏం చేస్తామంటే చాలా ప్రార్థన అంతా చేస్తాం, బాగా ఉంటుంది. ఈ లోపల నువ్వు ప్రార్థన చేసిన దానికి అక్కడ వ్యతిరేకంగా కనపడుతుంది. సో ఏం చేస్తాం? ఒకటి వ్యతిరేకంగా కనపడుతుంది. కనపడకు వెంగా అంటే నాకు పిచ్చి కానీ ఏనన్నా నాకు పిచ్చి కానీ నువ్వు మారుతావా? నా పిచ్చి కానీ ఈ రోగం తగ్గుద్దా? నా పిచ్చి కానీ ఈ అప్పులు మరి పిచ్చి ఎందుకు ప్రార్థన చేస్తావు? ఎత్తి మీద కొట్టేవాళ్ళాక. అందుకనే ఈ మాటలు ఉన్నాయే, ఆ మాటలు తగ్గ వచ్చేస్తాయి. బలంగా ప్రార్థన చేస్తావు. ఎప్పుడు అలా అనుమాకండి. నువ్వు ప్రార్థన చేసావా ఆదరణ నుండి వెళ్తే అది చదువుతుంది ఖచ్చితంగా. ఒక అతను, అయ్యా నా కుమారుడు బాగు చేయి. దేవుడు చేశాను స్థితుడు, సర్లే కానీ నీ వల్ల అన్నప్పుడు నీ వల్ల అవదన్నప్పుడు ఎందుకు తెచ్చావు నువ్వు? అంతే కదా, అవదన్నప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ చేయలేదు, డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాలి వచ్చాడు అనుకో, అది కోపందని కూడా చేశాడు. నువ్వు అడగొద్దు, ఎందుకు? నువ్వు ఆపరేషన్ చేయలేవు కదా, సైలెంట్గా ఊరుకు, అంతే కదండి. ఇక్కడ ఏం చేశాడు? అయ్యా మరి నీకు నీ వల్ల అవుతుంది. వెంటనే యేసుక్రీస్తు అతనితో మాట్లాడినప్పుడు, అయ్యా నాలో అవిశ్వాసం ఉంది, అది తీసివేయ. 2 రోగులు ఉన్నారు, ఆ రోగము పైకి కనబడుతుంది, ఈ రోగము కనిపించదు. ఇది అవిశ్వాసము, నమ్మకం లేని రోగం. అది దురాత్మ. అంటే అపనమ్మకం కూడా ఒక దురాత్మతో సమానం. అవిశ్వాసము కూడా ఒక దురాత్మతో. ఎన్ని కార్యాలను మనం చూడండి. ఏమో లేక ఏమో మనం జరిగిందని ఇప్పుడు జరగాలని రూలే ఉంది కదండి. అలా అనమాకండి. నువ్వు మీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తావా? ఒకటి జ్ఞాపకం చేసుకొని, నువ్వు ప్రార్థన చేసిన దానికి ఇంకా ఎక్కువగా నెగటివ్గా అక్కడ కనిపించిన ఒకటి జ్ఞాపకం చేసుకో. నా దేవుడికి నేను ప్రార్థన చేశాను కాబట్టి ఒకనొక రోజు అది నా ముందు ఫలించే వస్తుంది. ఒకనొక రోజు దాని కళ్ళారా నేను చూస్తాను. ఇంకొక అద్భుతం చెప్పమంటారా? అద్భుతం. నువ్వు చేసిన ప్రార్థన ఏదైనా సరే నువ్వు పొందుకోకుండా అది నిష్ప్రయోజనంగా పొందుకొస్తుంది. ఒక మాట చెప్తాను చూడండి, బాగా వినండి. పోనీ మీ ఆయన కొరకే నువ్వు ప్రార్థన చేస్తావు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నీ చిత్తానుసారంగా అడిగినా మా మనవి ఆలకిస్తానని చెప్పాడు. ఓకేనా? నీ చిత్తానుసారంగా ఏది అడిగినా ఓకే. ఇప్పుడు మీ ఆయన రక్షణ పొందడం దేవుడికి ఇష్టమా కాదా? చెప్పాలి. దేవుడి సన్నిధికి రావడం ఇష్టమా కాదా? రక్షణ పొందుకోవడం ఇష్టమా కాదా? నీలా భక్తులు ఎదగడం ఇష్టమా కాదా? నీకంటే భక్తులు ఎదగడం ఇష్టమా కాదా? గుడ్, మంచిది. ఇప్పుడు ఇష్టమే కదా. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. మరి అలాంటప్పుడు నీవు భూమి మీద ఉండగానే, నీ భర్త భూమి మీద ఉండగానే, మీరు సంతోషంగా ఉండగానే నీ కళ్ళ ఎదుటే నీ భర్త కానీ నీ భార్య కానీ వచ్చి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని అది నీ కళ్ళ ఎదుటి చూసినట్టుగా దేవుడు చేస్తాడు. అది అంతేనండి, అది దేవుడు అనే చెప్తాడు. ఎందుకంటే నీవు అంటే రాత్రి ఒక మాట మీకు నేను చెప్పా, పిచ్చి 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 మాటలు మీ పిల్లలకు నేర్పించదు. మీరు నేర్పించాల్సింది బైబుల్లో నేర్పించండి. ఆ మాటలో శక్తి ఉంది. అన్ని జీవిత పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించింది. అది అర్థమవుతుందని. అంటే మొదటిగా ఏం చేయలేదు వాళ్ళు, అంటే స్థిరంగా ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉందా? అంటే నువ్వు ఎప్పుడు స్థిరంగా ఉండాలి? అంటే నువ్వు స్థిరంగా ఉండడానికి నువ్వు ఎలా చేస్తే స్థిరంగా ఉంటావు? చెప్పేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మీరు ప్రశ్న వేస్తే మమ్మల్ని ఎందుకున్నా, కానీ మీకు అర్థం కావాలిగా. చెప్పండి, ఎప్పుడు స్థిరంగా ఉంటావు? గుడ్, మంచిది. సహవాసం చేస్తాం, వెరీ గుడ్. మానవులు మందిరిగా వచ్చినప్పుడు గుడ్,
విన్నప్పుడు బైబిల్ చదివినప్పుడు వెరీ గుడ్, ఇంకా చేసినప్పుడు వాక్యానుసారంగా జీవించడం వెరీ గుడ్. ఇంకా మరి తత్వమే గుర్తుపెట్టుకోవాలని చెప్పానుగా, అవునా? వీళ్ళు ఎందుకు స్థిరంగా ఉండలేదు ఇక్కడ? అవే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ స్థిరంగా ఉండడానికి మీకు ఉపయోగపడతాయి. గుడ్. అయితే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, చేసిన మేలు గుర్తున్నప్పుడు ఆ మేలులో మీకు ఏమొచ్చిందంట? ఒక బలమైన ధైర్యం వచ్చింది. ఇది చేసిన దేవుడు ఇది చేస్తాడన్న ఆ నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని బట్టి మీరు ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తే మీరు స్థిరంగా ఉంటారు. అంటే పాత గుర్తులో పోయేసరికి మన సాతనే ఏ క్యాస్ ఎట్టేస్తాడు? లేని ఇంకా కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ చూపిస్తాడు కదా. ఇవన్నీ చూపిస్తాడు. అయితే ఇవన్నీ చూపించినప్పుడు నీకు బలంగా ప్రార్థన చేయాలి, బలంగా వాక్యం చదవాలి. అవన్నీ కరెక్ట్గా అలా కూర్చున్నారు. నిన్ను భోజనానికి పిలిచారమ్మా, చక్కగా ప్లేట్ వేసారు, వేసేసి మంచిగా అన్నం పెట్టారు. ఏం అన్నం పెట్టారు? అన్నం పెట్టగానే నెక్స్ట్ చికెన్, మటన్, గారెలు అలా ఏదో చెప్తాం. అది సరిగా తీసుకొచ్చి ఏం పోసారంటే మజ్జిగ పోసారు. ఏమవుతుంది? నీ స్తోత్రం అమ్మా, స్తోత్రం తల్లి, స్తోత్రం అమ్మా. అసలు అదేంటి నువ్వు ఎక్స్పెక్ట్ చేయరా కదా? అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ముక్క కక్క దారులు ఇవి, కానీ అక్కడ జరిగింది కదా. అంటే సిద్ధపడ్డలో తప్పలేదు. ఇప్పుడు ప్రార్థనకి అన్నింటికీ సిద్ధపడ్డావు. వెంటనే సాతానుడు ఏం చేస్తాడు? చెప్తాడు. అంటే అక్కడ ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, అక్కడ భోజనానికి ఎంతో ఇబ్బంది పడ్డావు, ఇంట్లో ఎన్నో కష్టాలు, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో అన్నట్టు. అది అర్థమైందా? ఇవి కాదు. వెంటనే ఏమొచ్చింది? అన్నంలో, వేడి అన్నంలో మజ్జిగ పోసినప్పుడు నీ ఉత్సాహవంతం అయిపోతుందా? నీరు కారిపోతుంది. ఎలా అయితే నీరు కారిపోద్దో, అందుకనే అలా నీరు కారిపోకుండా ఉండడానికి ఏం చేయాలంటే పాతవి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? పాత వెంటనే గుర్తుగా నీళ్ళు ఏమొచ్చుంది మళ్ళీ. ఎంత చికెన్ అయినా పర్లా, 2 ముక్కలు పర్లా. ఇప్పుడు సాంబారు కానీ అని ముందు 2 ముద్దలు మాత్రం చికెన్ తో తినాలి. ఇవన్నీ పెట్టి నాకు అనవసరం. అంటే ఆ స్మెల్ పడిన తర్వాత ఇంట్లో తెలిసిందే 2 ముక్కలు పెట్టాలి, కానీ మొత్తానికి పెట్టావుగా ఏదో కానీ అదనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమర్థమైంది అంటే శ్రద్ధ పడినప్పుడు సాధారణంగా తెలియగలరు. అదే మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా. అందుకనే సాతానుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏం చేస్తారు వాడు? అది అందుకనే క్రైస్తవులుగా ఆ టెక్నిక్స్, ఆ ప్రార్థన జీవితం మనకు జ్ఞాపకం తీసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంట? కొంచెం బలహీనత వచ్చింది, అది ఆలోచించినాక చాలా దేవుడు చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకుంటావు. మళ్ళీ నీకేమొచ్చింది? మళ్ళీ ఏమొచ్చింది? నీకు ఒకసారి ధైర్యం వచ్చింది. అదే అలాగా నిన్ను నువ్వేం చేసుకోవాలి? నీకు మంచి ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా. సౌలు ఏం చేశాడంటే గొల్లియాతును చూసి ఏమైపోయాడు? భయపడ్డాడు. అన్నయ్యలు అందరూ ఏం చేశారు? ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా దేవుడితో సత్యంగా సంబంధం, ఏ కార్యాలు వెంటనే ఎవరు వచ్చారు? ఇప్పుడు దావీదు వచ్చాడు. అయ్యా గొల్లియాతును వేసేస్తా నేను అన్నాడు. వచ్చి అనగానే నాయనా అని వెంటనే చెప్పాలి. ఏం చేశాడు? సౌత్ అని చెప్పాడు. నేనేం చేశానంటే సింహాన్ని చంపాను. ఏం చేశాను? నేనేం చేశాను? ఎలుగుబంటిని చంపాను. ఇప్పుడు గొల్లియాతును కూడా దేవుడు చంపేటట్టుగా చేస్తాడు. అంతే. అంటే ఇప్పుడు అంటే ఏం చేశాడు చూడండి. గొల్లియాతును చూపించాడు. గొల్లియాతు ఏం చేశాడు? చూశాడు. చూడండి, చూశాడు. కానీ అంటే ఒకటి బాల్
దావీదు చూశాడు. చూడండి, మొదటిగా వాళ్ళు చూపించింది చూశాడు, రెండు వాళ్ళు చూపించని ఇతనికి చేసిన దేవుడి కార్యాలు చేశాడు. నీకు కంటికి చూడండి, కంటికి సాతాను కొన్ని సమస్యలు చూపిస్తాడు. అయితే నీవు ఆ సమస్యలు చూసిన నీవు దేవుడు చేసిన కార్యాలు చూడాలి. దేవుడు చేసిన కార్యాలు చూడు, అవి నీకు చాలా సింపుల్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఎవరైతే యెహోవా మీద నుండి తన హృదయాన్ని పక్కకు తిప్పుకుంటాడో మరి ఏమవుతాడు? శాపగ్రస్తుడైపోతాడు. ఏం లేదండి సౌలు గారు మీరు ఏం చేస్తారన్నాడా? అలా ఇప్పుడు సౌలు కూడా ఏం తీసుకొచ్చాడు? ధైర్యం తెచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ నా దేవుడు నిశ్చయముగా నిన్ను నా చేతికి దేవుడు అప్పగిస్తాడు. స్థిరత్వం. ఆ స్థిరత్వం ఎలా వచ్చింది? ఆ స్థిరత్వం ఒక రోజుతో రాలా, ఒక గంటతో రాలా, ఒక రోజుతో రాలా. బాల్యము దేవుడితో ఎదుగుతూ ఉన్నాడు. అది అతనికి ఏం తీసుకొచ్చిందంటే గొప్ప నమ్మకాన్ని తీసుకొచ్చింది, గొప్ప ధైర్యాన్ని తీసుకొచ్చింది, గుండె చెదరని ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. నా దేవుడు ఏ క్షణంలోనైనా నా చెయ్య వెలువడి విడిచిపెట్టాడు. అంటే దేవుడితో సహవాసం చేస్తే నీకేమొచ్చింది? దేవుడి సన్నిధికి వస్తే నీకేమొచ్చింది? దేవుడి మాటలు నీళ్ళ వస్తే ఎదిగినప్పుడు నీకేమొస్తుంది? గొప్ప స్థితి కలుగుతుంది. ఒకటి నెంబర్ 1 మొదటిది ఏం చేయాలి? వాళ్ళు స్థిరముగా లేరు, నువ్వేం చేయాలి? ఉండాలి. నెంబర్ 2 వాళ్ళు నమ్మకంగా చూడండి, ఎప్పుడైనా సరే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడు భయపడతాము అంటే మాట వెళ్ళినప్పుడు. మీకు సింపుల్గా ఒక మాట చెప్తా, గుర్తు ఓకేనా? చూడండి, అయ్యా రండి మనం ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. మరి చెప్పేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మధ్యలో తుఫాను వస్తే అది ఎందుకు భయపడుతున్నారు? చెప్పిన మాట. అందుకనే అంట వాక్యాన్ని దేవుడిని రాత్రి కూడా మనం చెప్పుకున్నాం. ఈ హృదయాల్లో ఏం చేసుకోవాలి? దాచుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తీసేం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి. వాక్యం అంట నీ హృదయంలో భద్రం చేసేసుకోవాలి, జాగ్రత్తగా కాపాడాలి. నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. అర్థమవుతుంది? ఆఖరి ఇంకో మాట చెప్పి ముగించేస్తాను చూడండి. కీర్తనలు 78:30 ఒకసారి చదవండి. చూడండి, అక్కడ మాట ఎప్పుడు కూడా అంట మన యొక్క చూడండి, అక్కడ నోటి మాటలతో ఆయన ఏం చేయకూడదండి? మనం హృదయాంతరంగంలో నుండి మనం ఏం చేయాలంట? ఆయన స్తుతించాలి. అర్థమవుతుందండి? అంటే మనం ఏదో భక్తి చేస్తున్నాం అలా కాకుండా మన హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. అలాగే అక్కడ నాలుకలతో ఆయన ఏం చేశారంట? బొంకిరి అంటే అర్థం ఏంటంటే మనము నాలుకతో ఒక మాట చెప్తున్నాము, మనం చేసేది ఇంకోటి చేస్తాం. అప్పుడు మనం ఏమైపోతాం అంటే బొంకిన వారిగా అయిపోతాం. అర్థమవుతా? మాట వినని వారిగా అయిపోతాం. అర్థమవుతుందండి? అందుకనే నువ్వు నోటితో ఏదైతే చెప్పావో దాని ప్రకారంగా నువ్వు ఏం చేయాలి? జీవించాలి అని వాక్యం చెప్తుంది. ఆఖరిగా ఇంకొక మాట 78:40 చదువుతారా? 78:40. చూడండి, అరణ్యంలో వారు ఎన్నో మార్లు ఏం చేశారంట? అదేంటి అరణ్యము. చూడండి, అరణ్యములో నీకేమీ దొరకదు, నీ వల్ల ఏమీ కాదు. అయితే అరణ్యములో అద్భుతముగా నడిపించిన దేవుడి మీద చూడండి. అందుకనే మనం ఎప్పుడు కూడా అంట మనం జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ జీవితంలో ఎంత బాగుందో, వాళ్ళకి అన్నీ ఉన్నాయి చూడు అంటే ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. అంటే మనం వాళ్ళ ఉందని కుళ్ళి గురించి మాట్లాడట్లా. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఉంది,
దేవానికి స్తోత్రములు అంటే సరిపోతుంది. వాళ్ళకు ఉంది నాకు లేదు అంటే అర్థం ఏంటంటే నీకున్న దానిని బట్టి నువ్వు సరిగా దేవుని ఏం చేయట్లేదు, అర్థం చేసుకో. బాగుంది కదా, బాగుంది. వాళ్ళకు ఉంది నాకు లేదు అన్నారు. మరి ఇంట్లో కాలు చేతులు లేకోకుండా వాళ్ళకి ఏదో మంచాల మీద హాస్పిటల్, ప్రభువా వాళ్ళకు ఉంది నాకు లేదని ఎందుకు అనుకో మనం? అంటే ఎందుకను? ఓకే ఓకే అయ్యో ప్రభా నాకు కష్టం కావాలి, వాళ్ళకి వచ్చేసింది నాకు కలిగించు ప్రభా. ఏమా మా మాట్లాడట్లే అసలు అబ్బే. అందుకని ఉన్న దానిని బట్టి మనం దేవుని చేయాలి. అది ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అరణ్యంలో దేవుడు వాళ్ళు ఎన్నో మార్లు తిరగబడ్డారు. ఎన్నో మార్లు ఎందుకు తిరగబడ్డారంటే వాళ్ళకి లేని దానిని బట్టి దేవుడి మీద తిరగబడ్డారు. ఉన్న దానిని బట్టి థ్యాంక్స్ ప్రభు అనే కృతజ్ఞత కలిగలేదు. మన జీవితంలో అది ఎప్పుడు మనం కలిగి ఉండాలి. మిగతా నేను చెప్పింది అది. అసలుకి ఇవన్నీ ఆ షర్ట్ వేసుకుంటాను, ఆ బంగారం పెట్టుకుంటాను, లేకపోతే ఆ ఇంట్లో ఉంటాను, వెరీ గుడ్ అని నేనైనా బతుకుండాలి కదండి. అవునా కదా? ఉన్నంత స్తోత్రం ప్రభా. అర్థమైందండి? అంటే నీకు ఉన్నదాన్ని బట్టి ఏం చెయ్యి, స్తుతించు. చూడండి, అటువైపు వాళ్ళ కాదు, మనకంటే లేని వాళ్ళని చూసి, మనకంటే ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి, మనకంటే ఒక రోజు కూడా గడవని వారిని చూసి నువ్వేం చెప్పండి, ప్రభువా నాలుగేళ్ళు ఉండడానికి ఇచ్చావు, నీ థ్యాంక్స్. కృతజ్ఞత కలిగి ఉండాలి క్రైస్తవులుగా మనం. అందుకనే కృతజ్ఞత లేకపోతే దేవుడు మనం ఏం చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. అంటే వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అందుకనే అలాంటి పరిస్థితి మనకి. అందుకనే చాలా మంది తల్లిదండ్రుల మీద ఏమి ఇచ్చావు నాకు, నన్ను ఏం చూసావు, నేను కన్నడమే పెద్ద గొప్ప, నీకు అంతకంటే ఏమి ఇవ్వాలండి నీకు? మీ అమ్మ వాళ్ళకి ఇంకా శక్తి కింద నీకు ఇవన్నీ ఇచ్చారు, వాళ్ళకి అవి కూడా ఇవ్వలా. అది 9 మాసాలు మోసి కన్నీ చిన్నప్పటి నిన్ను చూడటం అదే గొప్ప, అదొక ప్రివిలేజ్. అంతేగాని తిరుగుబాటు చేయద్దండి ఎవరు. దయచేసి క్రైస్తవులుగా మీ తల్లిదండ్రుల ఎవరి మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే అది నువ్వు దేవుడి మీద చేస్తున్నట్లు అది అంతగా క్షేమము నీకు. నీ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో నీ నిమిత్తం దుఃఖపడము అది నీకు అంత క్షేమము కాదు. అది అవతంగా ఉండమని. జాగ్రత్త అండి, జాగ్రత్త. అర్థమవుతుందండి? చూడండి, అంటే అరణ్యం అని తెలుసు, అక్కడేమి తాగడానికి ఏమి ఉండదో చెప్పు. ఆ దేవుడు ఏం చేశాడు, అద్భుతముగా ఎలాగా అద్భుతంగా ఏం చేశాడు, పోషించాడు. అవన్నీ పక్కన పెట్టి ఇంకా మాకు చికెన్ లేదే, మాకు అది లేదే, ఇది లేదే, దీని మీద ఏం చేస్తున్నారండి, చదువుతున్నారు. సో దేవుడు అక్కడ ఒక మాట ఉందండి, చాలా బాధ కలిగించింది. ఆ చదువు కింద మాట, అనేక మార్లు ఏం చేశారంట, అనేక మార్లు ఏం చేశారంట. ఒక మాట నేను చెప్తాను, బాగా గుర్తు పెట్టుకోండి. దేవుడు నీ పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఆలోచన ప్రణాళికలు ఉన్నాడు. దాని ప్రకారంగా కాకోకుండా వేరొక విధంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు కష్టాలు పాలవుతావు. నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖాన్ని చూసి దేవుడు కూడా ఏమంటాడండి, దుఃఖపడతాడు, కన్నీరు కారుస్తాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తే దీవులు ఉంటాయి. దాని ప్రకారం కాకుండా మనం ఏం చేస్తామంటే వేరే మార్గం మనం నడుస్తాం, లేకపోయిన ఇబ్బందులకి గురవుతున్నప్పుడు సాతానుగా నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తా ఉంటాడు. అది చూసి దేవుడు ఏం చేస్తాట,
ఎప్పటికప్పుడు ప్రభువా నేను ఎంత ధన్యున్నాయా, నా కొరకు ప్రాణం పెట్టిన ఏసైంటూ అది ఎప్పటికప్పుడు మనం దేవుడికి ఆ మాత్రం కలిగి ఉండాలి. సో మరి సంఘం రోజు మొదటిగా స్థిరంగా ఉండాలి. నెంబర్ 2 నమ్మకంగా ఉండాలి. 3 మొక్కస్తుతి చేసేవారుగా ఉండాలి, మనం అలా ఉండకూడదు. అలాగే బొంకేవారుగా ఉండకూడదు. అలాగే ఎన్నోసార్లు తిరగబడేవారుగా మనం ఏం చేయకూడదు. ఎన్నోసార్లు దుఃఖపరిచేవారుగా ఉన్నారు, మనం ఏం చేయకూడదు, అలా ఉండకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. మనం అలాగా మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకున్న వాళ్ళం. అట్టి గొప్ప దేవుడు అందరూ దయచేయండి.